నీరజ, తినమ్మా. మమ్మీ, నాకు ఆకలిగా లేదు, నేను తినను. ఆకలిగా లేకపోవడం కాదు, పాప మీద ప్రేమతో ఆకలిని చంపేసుకుంటున్నావు తెలుసా? ఎప్పుడు చేతిలో ఫోన్ ఎందుకు సరిత? అక్కడ పెట్టు, పని చేస్తున్నప్పుడు పడిపోతుంది కదా. అలాగే మేడం. తిను నీరజా. నాకొద్దమ్మా. నేను తినిపిస్తానుండు. ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఫోన్ ఎవరు? అబ్బాయి ఏం లేదు మేడం, మా చెల్లి ఫోన్ చేసింది. ఇంట్లోకి సరుకులు తెమ్మన్నారు. ఆ సరుకుల కోసమని బయటకు వచ్చాను. ఈలోపు మీరు ఫోన్ చేస్తే ఇలా వచ్చాను మేడం. సరిత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? తినమ్మా. హలో మేడం, చెప్పండి. సరిత, హరి గురించి నీకేమైనా తెలుసా? తెలీదు మేడం, కానీ హరి సార్ గురించి ఫోన్లో ఎవరెవరితోనో ఊర్మిళ మేడం మాట్లాడుతూ ఉంది. నాకింకా చాలమ్మా. సరేలే. బుజ్జమ్మ, కావాల్సినవి చూసుకో. జ్యూస్ తీసుకొచ్చివ్వు. అలాగే అమ్మా. బుజ్జమ్మ నేను ఆ దరిదాపుల్లో ఉంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు.
అవునా? సరే, నువ్వు జాగ్రత్త. అలాగే మేడం. హరి సార్ గురించి నాకేమైనా తెలిస్తే నేను వెంటనే చెప్తాను. అలాగే. నిన్ను ఇందుకే రమ్మన్నాను రా సుబ్బరాజ్. దీన్ని తీసుకెళ్లి మన హాస్పిటల్లో పడే. నా పక్కనే నమ్మకంగా ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తావా? నేను పైకొచ్చిందే వెన్నుపోట్లు గుండెల్లో దించి. అలాంటి నా దగ్గరే నా మనుషులుగా ఉంటూ నన్ను పిచ్చిదాన్ని చేస్తే చావు ఇలాగే దారుణంగా ఉంటుంది. దాని రక్తంతో నా కాళ్ళు కడిగినా నేను అస్సలు కనుకరించను. తప్పు చేశానే, ఇకపై నా నీడను కూడా నేను నమ్మను. ఏంట్రా చెమటలు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మేడం. నిన్ను నమ్ముతానులే. వీళ్ళు వేరు, నువ్వు వేరు. కొంపదీసి నీకు కూడా ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. ఉండవులే. నా గురించి నీకు బాగా తెలుసు కదా. వీళ్ళకంటే తెలీదు, అందుకే పొరపాట్లు చేసి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీన్ని టెస్ట్ చేయమను. వర్జిన్ అయితే శాంపిల్గా యూజ్ చేయమను. Hey!
రేయ్, తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు. మర్యాదగా గమ్ముని కూర్చునుండు. రేయ్, పదండ్రా. పొదరా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి హరి ఎక్కడున్నాడో తెలియక ఆ యశోద వచ్చి పాపని నీకప్పగించేస్తాను, హరిని నాకు ఇవ్వు అని కాళ్ల బేరానికి రావాలి. హ, కానీ అది ఇంకా రాలేదేంటి? అది వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామని నీరజకి మాటిచ్చాను. ఇప్పుడు నీరజ్ అడిగితే నేనేం చెప్పాలి? ఇదే జరిగితే నీరజ మళ్ళీ మళ్ళీ నన్ను నమ్ముతుందా? ఎక్కడున్న యశోదా, త్వరగా పాపం తీసుకురా. ఎక్కడున్నావో పాపని త్వరగా తీసుకురా యశోదా. ఇదేంటి, పాపం తీసుకురాకుండా ఒక్కతే వచ్చింది? నాతో బేరం మాట్లాడుకుంటుందనుకుంటా. నీ మొహంలో భయం కనపడట్లేదేంటి? దేనికి? ఇది నా ఇల్లు. అయితే ఇంటి చుట్టూ ఉంది నా మనుషులు. అయితే నా ఇంటికొచ్చి మళ్ళీ బయటికి వెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందే నీకు? నేను బయటికి వెళ్ళకపోతే పాప నీకు దక్కదు కదా. యశోదా, నీవన్నీ నా పోలికలే. నాతో సావాసం చేయలేదు, నా పెంపకంలో పెరగలేదు, కానీ అన్నీ నా తెలివితేటలే వచ్చాయి. నాకు తెలియకుండానే నా ఇంట్లోనే స్పైని పెడతావా? సరితనేం చేశావు? చెప్పాను కదా, నువ్వు నాలాగే చాలా షార్ప్ అని. వెంటనే కనిపెట్టేస్తావు. ముందు చెప్పు, సరితని ఏం చేశావు? చాలా సేఫ్గా ఉంది. నిన్ను నమ్మను. నిజం చెప్పు, సరిత ఎక్కడుంది? అది కూడా నీలాగే. నువ్వు నీకు తెలియకుండా బిడ్డని కన్నట్టే మరో 9 నెలల్లో అది కూడా ఒక బిడ్డని కనబోతోంది.
అసలు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో నీ మనిషిని పెడతావే? యశోదా, అమ్మా నువ్వు నట్టే మాట నిలబెట్టుకున్నావమ్మా. పాపేది లోపల గదిలో పడుకోబెట్టావా? నీరజ, నీరజ, పాపా పాప లేదండి. అమ్మా లోపల పాప లేదేంటి? యశోద పాపని తీసుకురాలేదా? నీరజ, సైలెంట్గా ఉండు, కంగారు పడకు. ఈరోజు కాకపోతే రేపు తనే తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెడుతుంది. వదిలిపెట్టి తీరాల్సిందే. అది జరగని పని. నా పాపని నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. ఇవ్వకపోతే నీ హరి నీకు దక్కడు, బ్రతకడు. నా హరిని ఎలా వెతికి కాపాడుకోవాలో నాకు తెలుసు. నా హరిని నేను కాపాడుకుంటాను. సరే యశోదా, నువ్వు హరి ఎక్కడున్నావో కనిపెట్టు. నిజంగా నువ్వు హరిని వెతికి పట్టుకోగలిగితే పాపని మాకివ్వాల్సిన అవసరం లేదు. అమ్మా నువ్వాగు నీరజ. వెళ్ళే యశోదా, వెళ్ళి ఎక్కడ వెతుకుతావో వెతుకు. నీ హరిని నువ్వు కాపాడుకో. ఆ తర్వాత నేను పాప జోలికి కూడా రాను. సరితకి ఏమైనా ప్రమాదం జరిగితే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోవే. నీ హరిని వెతుక్కో. కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. నన్ను క్షమించు సరిత. నా స్వార్థం కోసం నిన్ను ఈ ఊర్మిళ దగ్గర పెట్టాను. నిన్ను బలి చేశాను. నీకేం భయం లేదు. అతి త్వరలోనే నేను నిన్ను కాపాడుకుంటాను. యశోద, నా పాపేది? నా పాప ఎక్కడుంది? నా పాపని తీసుకురా. నా పాపని తీసుకొచ్చి నువ్వు హరిని తీసుకెళ్ళు. మా అమ్మకి చెప్పి నేను హరిని ఎక్కడున్నా నీకిప్పిస్తాను. ఈ మాట అనడానికి కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నువ్వు ఎన్నైనా అను యశోద, నా పాపని మాత్రం నాకివ్వు ప్లీజ్. ఏంటి ఇందాకటి నుంచి నా పాప అంటున్నావు? నువ్వేమైనా నవమాసాలు మోసి కన్నావా? కనకపోయినా నేను తల్లినే. ఎందుకంటే కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా నేను చూసుకుంటున్నాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా. నోర్ముయ్. మిగతా తల్లులతో నిన్ను నువ్వు ఎప్పటికీ పోల్చుకోకు. చాలా మందికి పిల్లలు పుట్టక అనాథాశ్రమం నుంచి పిల్లలు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కానీ నువ్వు తల్లి అని పెంచుకునే అర్హత ఆడదానికి దేవుడిచ్చిన వరమనే విషయం మర్చిపోయి బాహ్య సౌందర్యం చెడిపోకూడదని బాహ్య సౌందర్యం మీద వ్యామోహంతో పిల్లలు వద్దని ఆపరేషన్ చేయించుకున్న నీకు తల్లి ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. హంసిని నా పాప. నేను నవమాసాలు మోసిన పాప. నా రక్తం పంచుకొని పుట్టిన పాప. నా పేగు తెంచుకొని పుట్టిన పాప. నీలాగా అమ్మతనాన్ని కొనే వాళ్ళకి, అద్దె గర్భంలో పెంచే వాళ్ళకి తల్లి ప్రేమ గురించి, దాని విలువ గురించి ఏం తెలుస్తుంది?
యశోద, పాప ఎక్కడుంది? నా పాపతో నీకేంటి పని? నా కూతురు చావు బతుకుల్లో ఉంది. పాపనే కలవరిస్తోంది. దయచేసి పాపని తీసుకొని నువ్వు హాస్పిటల్కి రా. ఇప్పుడే హరిని ఇంటికి పంపించేస్తాను. పాపని తీసుకుని వస్తాను. రేపటికల్లా హరి ఇంట్లో ఉంటాడు. పాపని ఆ ఊర్మిళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. నా నిర్ణయాన్ని కాదనకండి.